నమస్తే, జై శ్రీమన్నారాయణ. బ్యాక్ టు డిడి ఛానల్ బ్లాగ్. ఈరోజు మన ఛానల్లో తిరుమల అలిపిరి మెట్లు మా తిరుపతి ప్రయాణం ఎలా జరిగిందో మీకు. దువ్వాడ స్టేషన్లో ఆ రోజు మేము తిరుమలకి మధ్యాహ్నం 2:30కి బయలుదేరామండి. మేము తిరుపతిలో దిగేసరికి ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. రైల్వే స్టేషన్లో ఫ్రెష్ అప్ అయిపోయి, రైల్వే స్టేషన్ ముందరే మనకి బస్సులు ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. ఈ మార్గానికి వెళ్ళాలి అంటే మనకి బస్సుకి అయితే 20 రూపీస్ ఉంటుంది, ఆటోకి అయితే 50 రూపీస్ దాకా అడుగుతారు, జీప్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇదైతే లగేజ్ రూమ్ అండి. మనం తీసుకెళ్ళే లగేజ్ మెట్ల కింద పట్టుకెళ్ళాం కదా, వాళ్ళందరూ కూడా ఈ లగేజ్ రూమ్లో తాళం వేసి లాక్ చేసి చేంజ్ చేసి తాళం వేసి ఇచ్చేస్తే పైకి వెళ్ళిపోతుంది. వాళ్ళు మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ మళ్ళీ చూపిస్తే లాస్ట్ మెట్టు దగ్గర అండాల్ అమ్మవారు అక్కడ ఉంటారు. అక్కడైతే మనకి లగేజ్ ఇస్తారు. ఇంకా మొదటగా మనం గరుడాల వారి నుంచి పైన మన లైటింగ్ కనిపిస్తుంది కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం, అక్కడికి వెళ్ళాలి. ముందుగా మనం అలిపిరి మెట్లు ఎక్కాలంటే ఇలా వెళ్ళాలి. ఇదంతా కూడా పూజా సామాన్లు అవి అమ్ముతారు అలిపిరి మెట్టు దగ్గర. కొబ్బరికాయ, అరటిపళ్ళు, అలాగే మెట్లుకి పసుపు కుంకుమ పెట్టేవాళ్ళు పసుపు కుంకుమ బ్యాగ్. ఈ అలిపిరి మెట్టు ముందర ఇవన్నీ మనకి అమ్ముతూ ఉంటారు. అవి మనం పర్చేజ్ చేసి మెట్లకి బొట్లు అవి పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. అలాగే కొబ్బరికాయ సెట్ మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి హారతి అదే ఇవ్వాలి. కొబ్బరికాయ సెట్ అయితే ఇక్కడ 30 రూపీస్కి అమ్మడం అయితే జరుగుతుంది. ఇక్కడ మా దగ్గర కొనండి అని నెంబర్ ఆఫ్ షాప్స్ అయితే ఉంటాయి. ఇలా పర్చేజ్ చేసుకున్న తర్వాత ఇదే అలిపిరి మెట్ల మార్గం. ఈ మార్గం గుండా మనం మెక్కడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక చూసారా, పైన తిరుమల కాలినడకం అలిపిరి. ఇక్కడ మొదటి గడప దగ్గర కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకాలన్నీ సమర్పించి ఆరతి కూడా ఇచ్చి మన నడకనైతే స్టార్ట్ చేయాలి. మేము ఆ రోజు కొంచెం పసుపు కుంకుమ కూడా పట్టుకెళ్ళాం. ఇంచుమించు ఒక 500 స్టెప్స్ వరకు కూడా బొట్లు పెట్టుకుంటూనే వెళ్ళాము. నమో వెంకటేశ, మా నడకనే నిర్విఘ్నంగా చూడు స్వామి అని స్వామిని మనసారా తలుచుకుంటూ కొబ్బరికాయ కొట్టుకొని స్వామిని మనసులో తలుచుకుంటూ గోవిందా 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 అని తలుచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ అలిపిరి మార్గం ద్వారా వాళ్ళ యొక్క నడకను ప్రారంభించడం అయితే జరుగుతుంది. మా వాడు చూసారా, కొబ్బరికాయ ఒక 10 సార్లు కొట్టాడు, అయినా సరే పగలలేదు, అలా కొడుతూనే ఉన్నాడు. తిరుమల చేరుకోవడానికి 2 మెట్ల మార్గాలు అయితే ఉన్నాయి. ఇది మొదటిది అలిపిరి మెట్లు మార్గం, అలాగే రెండవది శ్రీవారి మెట్టు. శ్రీవారి మెట్టు అయితే 1000 మెట్లు ఉంటాయి. అలిపిరి అయితే 3550 మెట్లు ఉంటాయి. మేమైతే అలిపిరి మెట్ల మార్గం గుండా కొండపైకి ఎక్కుతున్నాం. ఇది కొబ్బరికాయ అది కొట్టిన తర్వాత సాష్టాంగ నమస్కారం అనగా, స్వామి నీ కొండపైకి ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా మమ్మల్ని చేర్చు అని చెప్పి స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఇలా సాష్టాంగ నమస్కారం అయితే చేసాం. దీన్ని వెనువెంటనే లక్ష్మీ నరసింహ దేవాలయం, స్వామివారు లక్ష్మీదేవితో కూడుకొని ఈ లక్ష్మీ నరసింహ దేవాలయం దేవేరులతో సైతంగా మనల్ని అందరినీ దీవించడం జరుగుతుంది. దీని పక్కనే ఉంటుంది ఈ గుడి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గుడికి అర్చన టికెట్ కేవలం 5 రూపాయలు. మన 5 రూపాయలతో అర్చనని టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళి డైరెక్ట్గా దర్శనం చేసుకోవచ్చు. పంతులు గారు మన గోత్రనామాలతో పూజ చేయడం జరుగుతుంది. అలాగా మనం ఒక 50 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇది రాజగోపురం, మొదటి గోపురం. రాజగోపురం గుండా లోనికి ప్రవేశిస్తాము. రాజులు, ఆనాటి రాజుల యొక్క చరిత్ర అంతా ఈ శిలాలపై చెక్కడం అయితే ఉంటుంది. ఈ రాజగోపురం గుండా మళ్ళీ మన స్టెప్స్కి బొట్లు పెట్టుకుంటూ మన ప్రయాణం సాగిద్దాం రండి. మా పాప నేను అయితే బొట్లు పెడదాం అనుకున్నామండి, కానీ మా బాబు ఏమో నేను పెడతాను మమ్మీ అన్నాడు. అందుకే నేను పసుపు రాస్తూ ఉంటే వాడు ఇలాగా అందంగా బొట్టు పెట్టడం జరుగుతుంది. బాగా పెడుతున్నాడు కదండి. ఇలాగా ఇంచుమించు మేము ఒక 500 స్టెప్స్ ఉంటాయేమోనండి, అంతవరకే పెట్టాము. ఇంకా మేము తెచ్చుకున్న పసుపు కుంకుమలు అయిపోయి ఇంకా ఆఫ్ చేసాం అనమాట. ఇది లోటస్, చూసారా ఎంత అందంగా ఉందో లోటస్. ఇది మనం చూస్తున్నది అలిపిరి మెట్లు మార్గం గుండా వెళ్తున్నాము. ఈ అలిపిరి మెట్లు అంటాం ఇది. దీని ద్వారా మనం స్వామివారి యొక్క దశావతారాలని సేవించుకోవచ్చు. ఇలా ప్రతి మెట్టు ఎక్కుకుంటూ స్వామివారి దశావతారాలు సేవించుకుంటూ స్వామివారి కొండకు చేరుకోవడం ఒక దివ్య అనుభూతి. ఇది మొదటి అవతారం, వామన అవతారం. వామన రూపంలో స్వామివారు ఇలాగా వేయించేసి ఉన్నారు. స్వామివారిని దండం పెట్టుకొని నెక్స్ట్కి అలా వెళ్దాము. ప్రతి
మెట్ల దగ్గర కూడా ఇలా నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. అలాగే మనకి ఏం కావాలన్నా కూల్ డ్రింక్స్ కానీ, వాటర్ కానీ, చిప్స్ కానీ, అలా టిఫిన్స్ కానీ అన్నీ దొరుకుతూ ఉంటాయండి. రామానుజుల వారండి, జయ రామానుజ. కానీ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. అన్నీ డబల్ రేట్లే. చిప్స్ ప్యాకెట్ కొనుక్కోవాలన్నా 30 రూపీస్. ఈవెన్ మన వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా ఓన్లీ గాజు వాటర్ బాటిలే అమ్ముతారు, ప్లాస్టిక్ అయితే అమ్మరు. ఆ గాజు బాటిల్ మనం ఇక్కడ మెట్ల మార్గంగా కొన్న గాజు బాటిల్ తిరుమల కొండపై అయితే తీసుకోరండి, ఎందుకంటే ఇది మా షాప్లో కాదని చెప్తూ ఉంటారు. అలా ఎలాగైతే 250 స్టెప్స్ దగ్గరికి వచ్చామండి. ఇదే గాలిగోపురం. గాలిగోపురంకి 250 స్టెప్స్ కంప్లీట్ అయిపోయి ఇది కొంచెం దూరం అయితే మనం బాగానే వచ్చేసాం. ఇక్కడ కొంచెం హారతి ఇచ్చి దండం పెట్టుకొని ముందుకు సాగి, ఇంకా వాటర్ బాటిల్ కాస్ట్ అన్నాను కదా, వాటర్ బాటిల్ మెట్ల మార్గం గుండా కూడా 50 రూపీస్ అండి. చిన్న బాటిల్ ఇస్తారు. దశావతారాల్లో భాగంగా ఇది 2వ అవతారం, బలరామ అవతారం. బలరామునిగా మనల్ని ఉద్ధరించడానికి స్వామి దశావతారాల్లో ఇక్కడ 2వ అవతారం ఇలా వెలిసి ఉన్నారు. విగ్రహాలు ఇలాగా ఉన్నాయి కానీ మెయింటెనెన్స్ అయితే లేదు. ప్రతి ఒక్కళ్ళు పసుపు కుంకాలతో మొత్తం విగ్రహాలు నింపేశారండి. అలా ఉన్నాయి ఇక్కడ. ఒకప్పుడు అలిపిరి మార్గం గుండా వెళ్తే ఇక్కడ ప్రతి ఒక్క పొంతుల్లో అది ఉండేవారు. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉండేది, నీట్గా ఉండేది. ప్రజెంట్ అయితే మామూలుగానే ఉందని చెప్పవచ్చును. ఇక 2వ అవతారం అయిపోయిన తర్వాత మన ప్రయాణం సాగిద్దాము. ఇక్కడ మాత్రం చెట్లు చాలా పొడవుగా ఉంటాయండి. ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా ఎక్కువ స్టెప్స్ కాకపోయినా సింగిల్ స్టెప్స్ వచ్చి నటక ఉంటుంది. సింగిల్ స్టెప్ నటక. కానీ షాప్స్ మాత్రం నెంబర్ ఆఫ్ ఉంటాయి. టిఫిన్స్ అయినా మీ కడుపు నిండా తిని నడకైతే సాగించవచ్చు. ఇక్కడ మేమైతే పిల్లలు దోశ, ఇడ్లీ అది తిన్నారు. 50 రూపీసేనంట. మామూలు బయట కొనుక్కునే రేటే. అవి కూడా బాగానే ఉంది. ఇలా మనం కడుపు నిండా తినేసి కూడా ప్రయాణం అయితే సాగించవచ్చు. చాలా వరకు ఇది ఈ విధంగా వెళ్తూ ఉంటే నడకే వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ స్టెప్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి. ఇక్కడైతే మా వాడు ఎక్కలేకపోయాడు. అంకులు సాయం తీసుకొని ఎక్కాడు అనమాట. ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మన గోపురం గుండా లోనికి ప్రవేశిస్తాము. ఒకప్పుడు ఇక్కడైతే మనం అలిపిరి మెట్లు కానీ, శ్రీవారి మెట్లు కానీ ఎక్కితే మనకి దర్శనం అవైలబుల్గా ఉండేదండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు దర్శనం లేదు, తీశారు. టికెట్లు కానీ ఏమీ ఇవ్వట్లేదు. ఒకప్పుడైతే ఇక్కడే ఇచ్చేవారు. మనం ఈ స్టెప్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం టోకెన్ వేయించుకొని ఇంకా మనం గాలిగోపురం అన్నీ దాటుకొని వచ్చాం కదా, ఇక్కడ మనం టోకెన్ వేయించుకొని కొంచెం ముందు ఎక్కడంటే మొగాల పర్వతం కొంచెం ముందు స్కానింగ్ అయితే చేయించుకోవాలి. ఆ ఫెసిలిటీ ఉండేది. ప్రజెంట్ అయితే ఇప్పుడు అదైతే తీసేశారు. నెక్స్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం అండి. ఇది ఆంజనేయ స్వామి గుడి, చాలా అందంగా ఉన్నారు. ఆయన దర్శనం అయిపోయిన తర్వాత మన రామావతారం నెక్స్ట్ అవతారం, దశావతారంలో భాగంగా శ్రీరామ అవతారంలో స్వామివారు వెలిశారు. ఈ శ్రీరామ అవతారాన్ని కూడా మనం దర్శనం చేసుకున్నాక స్వామివారిని చూశారు కదా, ఇక్కడ ఫ్రూట్స్ అవి కూడా సలాడ్ రూపంలో అమ్ముతారండి. మీకు ఏం లేదు, చిన్న బౌల్లో ఏదో ఒక ఫ్రూట్ కట్ చేసి ఇస్తుంటారు. 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలా ఏ ఫ్రూట్ అయినా, లేదంటే చలవది మస్క్ మిల్లన్ అయినా, వాటర్ మిల్లన్ అయినా, ఏ ఫ్రూట్ అయినా సరే 30 రూపీస్ అనమాట. ఆంజనేయ స్వామికి అయిపోయిన తర్వాత మన శ్రీరాముల వారికి దండం పెట్టుకున్నారు చూసారా, ఇక్కడే ఒక దుప్పి బయటకు వచ్చింది. దీని ముందు కొంచెం ముందుకు వెళ్తే జింకల పార్కు వస్తుంది, కానీ ఇది దుప్పి. ఈ సైన్ ఇలా మాకు కనిపించింది. ఈ యానిమల్స్ కూడా మనకి దగ్గరలో ఇలా వచ్చి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా 2 స్టెప్స్ మళ్ళీ నడక, 2 స్టెప్స్ మళ్ళీ నడక, అలాగా మనకి ఇంచుమించు ఇగో చూసారు కదా 2500 స్టెప్స్ అవుతాయి. ఈ 2 స్టెప్స్ నడక, 2 స్టెప్స్ నడక 2500 వరకు స్టెప్స్ అయితే అయిపోయాయి. ఇదైతే కృష్ణ అవతారం అండి. జై శ్రీకృష్ణ. కృష్ణుడుగా చూసారా స్వామివారు ఎంత అందంగా ఉన్నారు. కృష్ణ అవతారాన్ని కూడా మనం దర్శించుకో. ఇలా మా పాప అయితే మా వాడిని ఏకంగా శ్రీకృష్ణుడిగా పోజ్ ఇవ్వమని చెప్పింది. అందుకే శ్రీకృష్ణుడిగా కాల్ పెట్టి చూసారా ఫ్లూట్ పట్టుకున్నట్టు మనవాడు వాయిస్తున్నాడు. ముందే శ్రీకృష్ణుడు అంటే ఆ అవతారం చూసేది ఇంకా పొంగిపోయారు. కాసేపు అయితే వదలలేదు. మమ్మీ ఉందాం అని ఇక్కడ కాసేపు కూర్చొని తర్వాత అయితే బయలుదేరాం.
ఈ మోకాలి పర్వతం ముందు వరకు కూడా మనం దశావతారాలే సేవిస్తాం. ఇది చివరి అవతారం అయితే కల్కి అవతారం. రాబోయే 10వ అవతారం శ్రీ కల్కి అవతారంగా స్వామివారు ఇక్కడ వేంచేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ముసలి వాళ్ళు కూడా ఈ స్టెప్స్ అన్నీ కూడా బాగానే ఎక్కుతున్నారండి. చక్కగా గోవింద 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 ప్రతి దగ్గర కూడా గోవిందనామాలు రాసి ఉంటాయి. ఈ గోవిందనామాలు స్మరిస్తూ ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండకి చేరుకోవడం అయితే జరుగుతుంది. ఇలాగా శ్రీకృష్ణ అవతారం మనకి కొంచెం ఇక్కడ బస్సులు వెహికల్స్ అవి రోడ్డు వస్తుందండి. ఆ రోడ్డు దాటుకొని మనం ఈ కృష్ణ అవతారాన్ని అయితే వెహికల్స్లో వెళ్ళినా సరే ఈ కృష్ణ అవతారాన్ని దిగేటప్పుడు మనం సేవించవచ్చు. ఇక శ్రీకృష్ణ అవతారం అయిపోయిన తర్వాత మళ్ళీ నడికే ఉంటుంది కొంచెం దూరం వరకు. ఇక దశాంజనేయ స్వామి గంటల ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే చేరుకోవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్కరు తమ తమ కోరికలు నెరవేరాలి అంటే ఆంజనేయ స్వామికి గంట కడతామని మొక్కుకుంటారు. గంటని బయటనే విక్రయిస్తూ ఉంటారు. 60 రూపీస్ గంటను, చిన్న గంట 60 రూపీస్కి ఇస్తారు. ఈ గంటలో ఆంజనేయ స్వామికి మన కోరికను చూపించుకొని ఆ గంట అక్కడ కట్టి ఒకసారి మోయించి స్వామి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అయితే రావచ్చును. ఇది గంటల ఆంజనేయ స్వామి. ఇది కూడా మనం స్టెప్స్ దిగుతున్నప్పుడు మన జీప్లో వస్తూ ఉంటే జీప్ ఆపమని అంటే ఆపుతారు. ఆపిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చి స్వామివారికి ఇలా మనం గంట సమర్పించవచ్చు. అలాగే దీపం పెట్టుకోవచ్చు. కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా సమర్పించి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవచ్చు. ఈ అలిపిరి మార్గం అంతా కూడా మనం కొండ మీదకి వెళ్ళిపోయి దిగేటప్పుడు ఈ మార్గం అయితే మనకి తగులుతుందండి. ఎక్కేటప్పుడు కాదు, మనం దిగేటప్పుడు. అందుకే మనం దిగేటప్పుడు ఆగి ఆగి రావచ్చు అనమాట. ఆంజనేయ స్వామి దగ్గర ఒకసారి ఆపు బాబు అని జీప్ అతను చెప్తే ఆపుతారు. ఇంకా ఈ చెట్టు చూసారండి, ఎన్ని ఏళ్ళ నుంచి చెట్టు ఉందో, మనం పుట్టే ఉండము అంత పెద్ద చెట్టు ఉంది. మరి చెట్టు వాటర్లతో. మరి ఇక నుంచి మళ్ళీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాక మళ్ళీ మన నడక అయితే స్టార్ట్ అయింది. ఇలా నడుచుకుంటూ వెళ్తూ 2750 స్టెప్కి అయితే వస్తామండి. ఇంకా 1000 స్టెప్సే ఉన్నాయి. ఇలాగా చాలా వరకు కూడా నటకే ఉంటుంది. మోకాలి పర్వతం వెళ్ళాక మనకి ఇంకా స్టెప్స్ ఎక్కువగా ఉంటాయి. అక్కడికి వెళ్ళాక మనకు కష్టంగా ఉంటుంది. ఇక మనం అయితే ఆంజనేయ స్వామి అయిపోయిన తర్వాత జింకల పార్క్ అంటాం ఇది. ఇక్కడ నెంబర్ ఆఫ్ జింకలు ఉంటాయండి. అవి ఏంటంటే మనం ఏదైనా ఫుడ్ పెడతామని మన దగ్గరికి వస్తూ ఉంటాయి. ఇక్కడైతే కొందరు మిక్చర్లు పెడుతున్నారు, ఫ్రూట్స్ పెడుతున్నారు. ఇలా యానిమల్స్కి వాళ్ళ దగ్గర ఏముంటాయి అవి తినిపిస్తూ ఉంటున్నారనమాట. మేము చూసాము. ఇలా చాలా జింకలు అయితే ఉన్నాయి. మొన్న ఒకసారి పులి ప్రమాదం జరిగింది కదా, ఇక్కడే అది. ఈ జింకలని తినడం గురించి పుళ్ళు అయితే వస్తున్నాయి. దానివల్ల మొన్న ఒక చిన్న ప్రమాదం అయితే జరిగింది. కానీ మనం చూసుకొని వెళ్ళడమే. డే టైం కాబట్టి అందరూ ఉంటారు కాబట్టి పర్వాలేదు. కానీ యానిమల్స్కి అయితే ఇలా ఫుడ్ పెట్టడం మంచిది కాదని అక్కడ బోర్డులు అయితే పెట్టారు. కానీ పాదచారులు ఎవరు వినట్లేదు. వాళ్ళకి చేతిలో ఏది ఉంటే అది పెడుతున్నారు. ఇదేమో కొంచెం వెరైటీగా ఉందండి. ఉడత, కొండ ఉడతలా ఉంది. ఆవిడ పపాయ పెడితే ఇలా తీసుకొని పరిగెట్టి పారిపోయి తినేస్తుంది. చూసారా ఎలా ఉందో. ఇది కొత్త మండపం. కొత్త మండపం దాకా మనం వచ్చాము. వచ్చిన తర్వాత ఈ కొత్త మండపంలో కూడా మనకి ఎక్కడ చూసినా గోవిందనామాలు అలా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా దేవాలయం ఉంది. శ్రీకృష్ణుడు చూసారా కాళీయ మర్దన చేస్తూను గార్డెన్లో ఉన్నారు. ఇక్కడ కూడా ఒక స్వామివారు ఉన్నారండి. అది కూడా చాలా అందంగా ఉంది. తర్వాత ఈ బ్రిడ్జ్ ఎక్కుతాం అనమాట. ఇన్నాళ్ళైతే రోడ్డు కింద మనం వెళ్ళే వాళ్ళమి. వెహికల్స్ ఉండడం వల్ల ఈ బ్రిడ్జ్ వేశారనమాట. ఈ బ్రిడ్జ్ ఎక్కి ఇక్కడ ఎక్కి అక్కడ దిగుతాం. ఇక మనది ఇక్కడైతే రోడ్డు అయితే టచ్ అవ్వదు. ఇక్కడ కూడా మంచి మంచి చెట్లు, పొదలు అవి ఎంతో అందంగా ఉన్నాయండి. ఇక నుంచి స్టెప్స్ అన్నీ అయిపోయి ఇక మనం రోడ్డు అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి ఏ స్టెప్స్ ఉండవు. మన వెహికల్స్ దిగుతూ ఉంటాయి కదా, ఆ వెహికల్స్ మార్గమే మనం ఒక మోకాలి పర్వతం దాకా ఇలా నడుచుకుంటూనే వెళ్తాం. చూసారా తిరుమల కొండలు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. 7 కొండల వాడు, 7 కొండల పైన ఉన్నాడు ఆయన. అందుకే మనం ఇంత వ్యయప్రయాసలోకి ఇలా అన్ని మెట్లు ఎక్కి వస్తూ ఉంటున్నాము. ఇక్కడ కూడా ఒక గంగమ్మ తల్లి ఉంది. స్వామివారి తిరుమల కొండపై 7 రక్కా చెల్లెళ్ళు గంగమ్మ అక్కా చెల్లెళ్ళ వెలిసి ఉన్నారు. ఈ కనిపిస్తుంది మోకాళ్ళ పర్వతం. చూసారా మోకాళ్ళ పర్వతం గాలిగోపురం.
మనం అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మనకి 850 మెట్లు ఉంటాయి. ఇలాగా మనం రోడ్డు మార్గం గుండే ఈ మోకాలు పర్వతానికి చేరుకుంటాము. మోకాలు పర్వతం దాకా వెళ్ళిన తర్వాత చాలామంది ఒక కనీసం 11 స్టెప్స్ అయినా మోకాళ్ళతో ఎక్కి వాళ్ళ యొక్క నడకని సాగిస్తూ ఉంటారు. మా పిల్లలైతే ఇంచుమించు ఒక 100 స్టెప్స్ అయితే మోకాళ్ళతో ఎక్కారు. తర్వాత వద్దని మేమే ఆపేసాం అనమాట. ఈ మోకాళ్ళ పర్వతం ఇక్కడ నుంచి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంచుమించు మనం ఒక 2850 మెట్లు ఎక్కేసాం. ఇక్కడ నుంచి 850 మెట్లు ఉంటాయి. అదంతా ఒక ఎత్తు అంటే ఇది ఇంకో ఎత్తు. అంతేనండి, తిరుపతి మోకాళ్ళ పర్వతం వరకు పార్ట్ 1 ఇంకా ఉంది. కానీ వీడియో బాగా లెంత్ అయిపోతుంది అని నేను పెట్టలేదు. అదైతే పార్ట్ 2లో నేను మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.